థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ రజనీకాంత్ అండి. నేను 20 ఇయర్స్‌గా డాక్టర్‌గా ఉన్నాను. సో, మార్కెటింగ్ అనేది నాకు ఫ్యాషన్ అండి. సో, ఈ ఫ్యాషన్ టైమ్‌లో నేను ఒక ఎక్స్‌వై కంపెనీలు ఒక 3 ఇయర్స్ చేశాను. నా మార్కెటింగ్ 2004 నుంచి స్టార్ట్ అయింది. ఆ తరుణంలో ఈ రాయల్టీ అనేది ఎలా ఉంటదనేది ఒక డ్రీమ్ అండి. దాన్ని నేను ఒక కంపెనీలో వెల్‌నెస్ కంపెనీలో ఉన్నాను. చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశానండి. బట్ రాయల్టీ అందుకోలేకపోయాను. మళ్ళీ ఇంటికొస్తే గొడవ. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ వద్దని. మళ్ళీ నా కసి, నా డ్రీమ్. మళ్ళీ అనదర్ కంపెనీ స్టార్ట్ చేశాను. దాంట్లో అయితే మంచి అచీవ్‌మెంట్ కొట్టాను గానీ, ఈ రాయల్టీ అనేది ఇంకా 10 ఇయర్స్ అన్నారు. ఆ తరుణంలో ఇంక వద్దని నేను క్లినిక్ స్టార్ట్ చేశానండి. ఐ హావ్ ట్రీట్మెంట్స్ 16,000 ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. సో, నాకు ఒక మంచి గురువు పరిచయం అవ్వడంతోటి 5 ఇయర్స్ నుంచి మన మెంటర్, మన గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఆయన కాల్ చేయడం జరిగింది. రజనీకాంత్ ఇలా ఒకటుందని చెప్పారు. సరే నాకు ఎప్పుడు కూడా నేను ఒకటైతే ఫాలో అవుతానండి. మన బిజినెస్‌లో గాని, లైఫ్‌లో గాని మీ అందరికీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏందంటే మనం ఎదగడానికి మంచి టూల్ అండి. అమ్మలో అమ్మ మాత్రం ఉంటది. నాన్నలో నాన్న మాత్రం ఉంటది. ప్లస్ దైవంలో దైవం ఒకటే ఉంటదండి. కానీ గురువులో ముగ్గురు ఉంటారు. అలాంటి గురువు నాకు ఫోన్ చేశారు. సరే ఏదో ఆశ నాకు రాయల్టీ కొట్టాలని. మెడికల్‌గా అయితే బానే ఉంది ప్రాక్టీస్. సో, ఆ తరుణంలో నాకు క్యూర్ సెల్ అంటే ఒక పంపించారు సారు. నేను సార్ చెప్పింది కొద్దిగా ఫాలో అయ్యాను. సో, నేను మళ్ళీ అందరికి చెప్తుంటానండి. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది నమ్మడం. నేను ప్లాన్ చేసుకొని ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత సో, డిఫరెంట్ స్టైల్‌లో నా డ్రీమ్ ఏంటంటే రాయల్టీ. సో, ఎంతో మందికి నేను దాన్ని ఇవ్వడం జరిగిందండి. సో, ఆ కసి ఇవ్వడంతోటి థాట్ ఏ ప్రాసెస్ అంటారు. అంటే మీ అందరూ చెప్పేదేంటంటే యూనివర్స్‌లో ఒక థాట్ ఉందండి. థాట్ ఏ ప్రాసెస్. మన 'సుధీర్ శ్రీనివాస్' గారు చెప్తుంటారు. థాట్ ఏ ప్రాసెస్ అని. సో, మీకు థాట్స్ ఉంటే ప్రాసెస్ ఆటోమేటిక్‌గా ఎవరి రూపంలోనైనా వస్తది. నా డ్రీమ్ 100 సీఆర్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో. ఈరోజు ట్రంప్ ఎందుకు మినిస్టర్ అయ్యాడంటే యూఎస్ఏలో ట్రంప్ అండి. ఆయన నాకు రోల్ మోడల్. అలాంటి మన ఇండియాలో, మన ఏపీలో ఉన్న ట్రంప్ ఇండియాకి మన లైన్ ప్రసాద్ గారండి. ఎందుకు చెప్తున్నానంటే నెట్వర్క్ మార్కెట్‌లో దమ్ము చరిత్ర తిరగరాయాలన్న మార్కెటింగ్‌లో ఉంది. సో, ఆ టైంలో నేను చాలా ప్లాన్డ్‌గా మా గురువు చెప్పింది తిన్నానండి. ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పగలను నేను. ఎగ్జామ్‌లో మనం చూసి రాస్తే డీబార్ చేస్తారండి. ఈ ఎగ్జామ్‌లో కాపీ కొడితే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతాం. నేనదే చేశాను. గురువు గారు ఏం చెప్పింది అది చేశాను. ఎలా చెప్పింది అది చేశాను. వితిన్ స్పాట్ ఆఫ్ స్పాన్‌లో నేను 3 స్టార్ అవ్వడం జరిగింది. మళ్ళీ 20 డేస్ గ్యాప్‌లో నేను 4 స్టార్ అయ్యాను. సో, ఈ క్రెడిట్ అంతా కూడా నా గురువుది, నా మెంటర్‌ది, నా అప్‌లైనర్‌ది, నా లైఫ్ లైన్స్, నా టీమ్ లీడర్స్ కూడా మంచి కోఆపరేట్ చేశారండి. ఒకటైతే రియల్ ఫ్రెండ్స్. మన బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనకెందుకంటే ఇక్కడ ఇంకోటుందండి. మన ఎన్ని జన్మల పుణ్యమో ఇలాంటి అసోసియేషన్‌లో మనం కలిసాము. ఎందుకు చెప్తున్నానంటే మంచి స్పీకర్స్, మంచి ట్రైనర్స్, ప్లాన్, ప్రెజెంటేషన్, మోటివేషన్, ఫ్యాక్షన్ ఆఫ్ కంపెనీలో ప్రాబ్లమ్ వస్తే వితిన్ ప్రొడక్ట్ డెలివరీ ఎక్స్ట్రార్డినరీ మన మోటివేషన్ గాని, లీడర్స్ గాని ఇలాంటి ఈరోజు కోచ్ ఇంపార్టెంట్ అండి. ఈ కోచ్ ఇంపార్టెంట్. అలాంటి కోచెస్ మనకున్నారు. అలాంటి వైబ్రేషన్‌లో మనం ఉన్నామండి. అందుకనే నేను ఎక్కువ చెప్తుంటాను. పవర్ ఆఫ్ అసోసియేషన్. నువ్వెవరితో ఉంటే అలాంటి పవర్, అలాంటి వైబ్రేషన్ మీకొస్తది. ఇది నా విషయంలో జరిగింది. ఎందుకంటే నేను డిసైడ్ చెప్తున్నాను. నా డ్రీమ్ 100 సీఆర్ అండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు 4 స్టార్ అవుతానని. కానీ గురువు చెప్పింది ఫాలో అయ్యాను. సో, ఇది ఎక్స్ట్రార్డినరీ అండి. మీరందరూ కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకుండా సక్సెస్ రేస్‌లో మనం వెళ్ళాలి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు ఎవ్వరు తీసుకున్న సక్సెస్ పీపుల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ వాళ్ళే అండి. వీళ్ళందరూ గూడా మనం ఎలా ఉండాలంటే ఈ సక్సెస్‌లో మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి. పబ్లిక్‌కెళ్ళి చెప్పినప్పుడు, "అరే! నాకు మంచి స్టెమ్ సెల్ ఉందండి, న్యూయంగ్ ఉందని" చెప్పామనుకో, "అరే! ఎందుకురా బాయ్ ఇలాంటి 100 చూసావు" అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూసావన్న వాళ్ళకి ఒక నిదర్శనం అండి. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ ఎళ్తుంటదండి. గోడ మీద కూర్చొని, రచ్చల మీద కూర్చొని చూసేవాళ్ళుంటారు. కానీ ఇండిగాలో ఎక్కిపోయే దమ్మున్న మగాడిని మనం గెలవాలండి. ఆ దమ్మున్న టీమ్ దీంట్లో మన క్యూర్సెల్‌లో ఉంది. అలాంటి పీపుల్‌తో మీరు జర్నీ చేయాలి. సో, ఇంకోటేంటంటే మనెప్పుడు గూడా ఒక డ్రీమ్ ఉన్నప్పుడు పబ్లిక్ ఎలా ఉంటదంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం గాలి బెలూన్ మనం ఈ మీటింగ్ ఇన్నామండి. మనం మీటింగ్ ఇన్నప్పుడు మనం బెలూన్ లాంటి వాళ్ళమి. ఊదినప్పుడు ఉబ్బినప్పుడు ఏమవుద్ది? పబ్లిక్‌లోకెళ్తాం. వాళ్ళు గుండు సుత్తో గుచ్చారనుకోండి మళ్ళీ గాలి పోద్ది. అందుకనే ఈ క్యూర్సెల్‌లో ఎవరైనా అచీవ్‌మెంట్ కొట్టాలంటే ఐరన్ బాల్ లాగుండాలి. పబ్లిక్ గుండు సూది. యూ ఆర్ ద ఐరన్ బాల్ అయినప్పుడు మాగ్నెటిక్ పర్సనాలిటీ అయినప్పుడు మీరు ఖచ్చితంగా యూ రీచ్ ద గోల్. యూ అచీవ్‌మెంట్ ద అచీవర్ కొడతారని తప్పకుండా నేను ప్రూవ్ చేసుకున్నానండి. కాబట్టి మీరందరూ గూడా ఒకటే చెప్తున్నాను నేను. నా ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఈరోజు నాకు ఆనంద బాష్పాలుగా ఉన్నాయి. ఎందుకంటే నా టీమ్, నా లైఫ్ లైన్స్ అసోసియేట్ గాని, నా పవర్‌ఫుల్ లీడర్స్ అంటే గాడ్ గిఫ్ట్ అప్లయన్స్ గాని, వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు మన బాబా గారు గాని, కుదిరి శ్రీనివాస్ గారు గాని, మన లయన్ గారు గాని, ఇంతమంది వెపన్స్ ఉన్నారండి. వెపన్స్. ఇలాంటి వెపన్స్‌లో ఇప్పుడు మనం ఎలా ఉందంటే ఇది మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలొచ్చారో, అలాగే లయన్ ప్రసాద్ ఫ్యామిలీ నుంచి క్యూర్సెల్ హీరోస్ పుట్టుకొస్తున్నారండి. కాబట్టి మీరందరూ గూడా ఆ కోవలో ఉండాలి. ఎందుకంటే
ప్రతి ఒక్కరు స్కూల్లో చేరుస్తామండి. సో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మంది. సో అలాగే క్యూర్సెల్ అనే ఛాంపియన్ స్కూల్‌లో మనమందరం ఉన్నాం. టైమ్ వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను మీటింగ్‌లో ఇంటుంటాను. మామూలుగా న్యూ లాంచింగ్‌లో మంచి అచీవ్‌మెంట్ కొట్టాలి మీరు. నేను చాలా ప్లాన్ చేశాను. సో నా డ్రీమ్ వచ్చి డైమండ్ అండి. నా డ్రీమ్ డైమండ్. దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కసి ఉందండి. డైలీ నాకు నిద్ర పట్టట్లేదు. 3 స్టార్ నుంచి నిద్ర ఎప్పుడైతే నేను రాయల్టీ ఫస్ట్ టైమ్ అండి. నా లైఫ్‌లో రాయల్టీ చూడడం ఫస్ట్ టైమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు నేను లైఫ్ లాంగ్ కూడా ఈ న్యూ యంగ్ కంపెనీకి గాని, న్యూ యంగ్ లీడర్స్‌కి, ఛాంపియన్స్ అందరికీ రుణపడి ఉండాల్సిన బాధ్యత నాదుందండి. ఎందుకంటే మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనం చూడండి ఎవరు ఇస్తారండి ట్రైనింగ్స్. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే కనీసం ఒక డేటా నేర్పించుకోవాలన్నా కూడా 3000, 4000 కట్టాలి. అలాంటిది ఎస్ఎస్ఆర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకిక్కడ ఫ్రీ అండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే యుటిలైజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుందండి. సో ఎందుకొచ్చు ఫస్ట్ మీరందరూ ఈ క్యూర్సెల్‌కి పర్పస్ మీద రండి. మీ ఫ్యామిలీకి మీరేమిస్తున్నారు? మీ పిల్లలకి ఏమిస్తున్నారు? ఒక్కసారి మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని నిద్రపోయేటప్పుడు చూడండి. వాళ్ళకేమి ఇచ్చామనేది మనం చూడాలి. సో అలాంటిది నేను నా ఫ్యామిలీకి గుడ్ లైఫ్ ఆల్రెడీ ఇచ్చాను. ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ ఈ క్యూర్సెల్ ద్వారా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ 3 స్టార్‌తో నేను డిసైడ్ అయ్యాను. లయన్ గారిని నేను బెంగుళూరుకెళ్ళినప్పుడు ఆయనిచ్చిన పాజిటివ్, ఆయనిచ్చిన వండర్ ట్రీట్ ఎక్స్‌ట్రార్డినరీ అండి. కాబట్టి మీరందరూ కూడా మనం మంచి కోవాలో ఉన్నాం. మంచి అంబ్రెల్లా కింద ఉన్నాం. కాబట్టి టైమ్ వేస్ట్ చేయకుండా ఈ అచీవ్‌మెంట్ అనేది మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఎవ్వరు కూడా డిసప్పాయింట్ చేయొద్దండి. ఆల్రెడీ మనకు టెక్నికల్‌లో కూడా పెట్టారు. టెస్టిమోనీస్ వచ్చాయి. ప్లస్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్యూర్సెల్ అనేది అద్భుతం. అద్భుతం. ఎవరైతే హిట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా హీరోలవుతారు. నేను మళ్ళీ చెప్తుంటాను. సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోలుగా లేరండి. సింగర్స్ అందరూ సింగిల్‌గా లేరు. కాబట్టి రాజకీయంలో ఎవరు పొలిటీషియన్‌గా లేరు. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ప్రతి ఒక్కరు హీరోలే. ఒక లేమన్ కూడా హీరో అయ్యే ప్లాట్‌ఫార్మ్ ఇదండి. మన నరేంద్ర మోడీ గారు కూడా దీనికి మంచి ప్రశంసలు పలుకుతున్నారండి. కాబట్టి మనం అదృష్టవంతులం. వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. ప్రపంచాన్ని శాసించబోతుంది వెల్‌నెస్ ఇండస్ట్రీ. ఇలాంటి వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి సార్. ఇప్పుడు కోల్‌గేట్ కంపెనీ ఉంది. వాళ్ళేం చేస్తారు? పేస్ట్ ఉందని రిలీజ్ చేశారు. ఎన్ని కోట్ల మంది పేస్ట్ వాడితే అంతమంది వాళ్ళకి డబ్బులొస్తాయండి. నా టార్గెట్ ఒకటేనండి. మార్నింగ్ లేసి ప్రతి ఒక్కరు ఈ క్యూర్సెల్ నోట్లో యేసుకుంటే అన్ని పైసలు నాకు రావాలని నేను ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ గూడా ఇది చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఆ ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. సార్ ఇండస్ట్రీలో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తున్నాయండి. చాలా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ మనం తట్టుకోవాలి. షోలే అనే పిక్చర్‌లో ఆ పిక్చర్ డైరెక్టర్స్ అండి ఎన్నో పిక్చర్‌లు తీశారు. కానీ అన్నీ సూసైడ్ అండి. ఆస్తులు అమ్మేశారు. లాస్ట్‌కి వాళ్ళ సన్ చెప్తాడు డాడీకి, "వద్దు డాడీ మనం చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం. చాలా లాస్ అయ్యాం. ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. కాబట్టి మనం సూసైడ్ చేసుకుందాం" అని చెప్తాడండి. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, "మనం సూసైడ్ చేసుకుంటే ఇండస్ట్రీకి రోల్ మోడల్ కాలేరా? కాబట్టి బక్కగా ఒక అతనున్నాడు. అదే అతని పేరు అమితాబ్ బచ్చన్ అండి. అతనితో ఒక పిక్చర్ తీసి ముగిద్దామని షోలే పిక్చర్ తీశారండి. చరిత్ర తిరగ రాసింది ఫ్రెండ్స్. అందుకే మీరు వెయిట్ చేయాలి. ఇది ఇది క్యూర్సెల్ షోలే పిక్చర్ మన జీవితంలో. కాబట్టి అందరూ కూడా అమితాబ్ లాగా బిగ్ బీలు ఈ క్యూర్సెల్‌లో బిగ్ బీల్ అవుతారండి. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు మన లయన్ ప్రసాద్ సార్. థాంక్ యూ అండి. ఇంకా నేను మరిన్ని అచీవ్‌మెంట్‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ సార్. చేస్తున్నారు డాక్టర్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ థాంక్స్ సార్. ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. యెస్.